నదులు కాకుండా మన పురాణాలలో మన దేవతలు కూడా పరోపకారం గురించి చెబుతున్నారు. క్షీరసాగర మథనం జరిగితే శివుడు విషం వచ్చింది, మమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరూ లేరు అని దేవతలు ప్రార్థిస్తే వెంటనే వెళ్ళాడు, బయలుదేరుతుంటే అమ్మవారు అడిగింది సహజంగా. సుఖమహర్షిని పరీక్షిత్తు అడుగుతాడు, భాగవతం వింటున్నవాడు, భాగవతం తత్వాన్ని విందామని అడుగుతాడు, ఏమయ్యా శివుడు బయలుదేరాడు విషం తాగడానికి అని చెబుతున్నావు. దేవతలు అమ్మవారేమో వెంటనే అనుజ్ఞ ఇచ్చింది, వెళ్ళండి పర్వాలేదు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంది. ఆవిడెంత గొప్పదో, ఇలా భర్త విషం తాగడానికి అడుగుతున్నాడు, అదేం పడరసమా పాయసమా? ఏదో ఉద్యోగానికి వెళ్ళే భర్తకి టాటా చెప్పినట్టే, నేను విషం తాగడానికి అడుగుతున్నాను పార్వతి, దేవతలు బాధపడుతున్నారు పిలుస్తున్నారు అంటే ఈవిడ చక్కగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మళ్ళీ వస్తాడా? ఈయన ఎల్ఐసి కూడా చేయలేదు ఈ పెద్ద మనిషి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయి ఉంటారు, హిమాలయాలు, వినాయకుడు సుబ్రహ్మణ్యం, ఎవడు కడతాడు ఫీజులు? ఆయన అయితే బెచ్చమెత్తి పోషిస్తూ ఉంటాడు కుటుంబాన్ని, ఎవరు పోషించాలి? అందుకని పార్వతీదేవి అడగాలి కదా. అందుకని పరీక్షిత్తు అడుగుతాడు, ఆ శివుడు విషం తాగాడు అంటే వెళ్తే పార్వతి ఊ అండం ఏమిటండి, అదేం మాట? దేవతలు తాగమన్నారంటే అర్థం ఉంది, వాళ్ళు భయపడ్డారు. బ్రహ్మ విష్ణువు తాగమన్నారంటే వాళ్ళ బాధ్యత తప్పించుకుని ఈయనకు అప్పగించేశారు. కానీ కట్టుకున్న ఇల్లాలు కదా, భర్తకి ఏమైనా జరిగితే ఆవిడకే కదా మొదటి నష్టం. ఫస్ట్ విక్టిమ్ అంటారు ఇంగ్లీషులో. అందుకని మొదట బలిగిపోయేది భార్యే కదా. ఆవిడెలా అనుమతించిందండి అంటే పరమేశ్వరుడు ఒక్క మాట చెప్పి పార్వతిని ఒప్పించాడయ్యా అంటారు భాగవతంలో వ్యాసుడు, పోతన గారు కూడా. ఏమిటా చెప్పిన మాట అంటే, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము, పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖీ. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. ఇతరులకు ఉపకారం చేసేవాడు ఎవడుంటాడో దాన ధర్మాల రూపంలో, రకరకాల కార్యక్రమాల రూపంలో, అన్నదానాల రూపంలో, వస్త్రదానాల రూపంలో, అలాగే రక్తదానాల రూపంలో, ఇంకా ఇతర ఉపకారాల రూపంలో ఎవరు ఉంటారో వాడి జీవితమే సార్థకం పార్వతి. అతను పంచభూతాలకి హితుడవుతాడు, పంచభూతాలు అతను చూసి సంతోషిస్తాడు. ఇక అతని శరీరంలో ఉన్నవి పంచభూతాలే కదా. వీడు సద్వినియోగం చేస్తున్నాడు, వాడి కోసం వాడుకోవట్లేదు, అందరి కోసం వాడుతున్నాడు, తను బతుకుతున్నాడు, బాగున్నాడు, అందరికీ ఉపకారం చేస్తున్నాడు. అందుకని పంచభూతాలు అతను చెప్పినట్టు వింటాయి. అతను వాన కురవమంటే కురుస్తుంది. పరోపకారం అయిన వాడికి అంత శక్తి ఉంటుంది. పరోపకారాన్ని మించిన తపస్సే లేదన్న. పరహితమే పరమధర్మం, అందుకని పరహితమే పరమధర్మం. పరహితనకు ఎదురు లేదు పర్వేందుముఖే అన్నాడు. పరహితం చేసేవాడికి, పరోపకారం చేసేవాడికి ఎదురు లేదు అన్నాడు. అంటే వెంటనే అక్కడ పోతన గారు వాటిని విశేషణం చూడండి. పర్వేందుముఖి అంటే పున్నమి చందమామ లాంటి ముఖం కలిగినదానా. ఇక తర్వాత పద్యం ఉంటుంది, వికచాబ్జముఖి అంటాడు, వికసించిన పద్మం లాంటి ముఖం కలిగినదానా. మొగుడు విషం తాగడానికి ఎడుతుంటే ఈవిడ మొహం పున్నమి చందమామలా వికసించిందా అంటే ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయా? ఏమైనా గొడవైనప్పుడే కదా అలా ఉండేది, పోతే బో అంటారు. అందుకని ఆవిడ ముఖం పర్వేందుముఖి అనడం ఏంటంటే పోతన గారికి ఏమైనా మతుందా పద్యం రాయడానికి? పర్వేందుముఖి. అలాగే వికచాబ్జముఖి, వికసించిన పద్మంలా ఉందిట ఆవిడ ముఖం, పొన్నమ చందమామలా ఉందిట. అంటే అర్థం ఏమిటి? ఈ విషయం చెప్పగానే, పరోపకారాన్ని గురించిన విషయం చెప్పగానే ఆవిడకి అర్థమై ఆనందంగా నవ్వింది. నిజమేనండోయ్, నేను ఏదో భర్త అని ఆలోచిస్తున్నాను కానీ మనం త్రిలోకాలకి కావలసిన వాళ్ళం కదా, ఇలాగే కదా ఆలోచించాల్సింది అని వెంటనే ఆవిడ నవ్వింది. ఆ నవ్వు ఎలా ఉందంటే పున్నమి చందమామ నవ్వినట్టుగా ఉంది. ఆ నవ్వు ఎలా ఉందంటే పద్మం వికసించినట్టుగా ఉంది. అందుకని పోతన గారు ఆ రెండు విశేషణాలు వాడాడు. మహాకవి అంటే అది పర్వేందుముఖి, వికచాబ్జముఖి అని వాడు. అంతేకాదు, మనకి ఇంకో మాట వేదంలో, ఋగ్వేదంలో చెబుతారండి ప్రత్యేకంగా. కుటుంబాల్లో ఉన్న వాళ్ళంతా గ్రహించాలి, ఎప్పుడు వండుకునేటువంటి వంట ఒక్క మనిషికి ఎక్కువ వండమన్నారు. మనం ఏదో వృధా అయిపోతుంది అనుకుంటాం కానీ వృధా అయినా మంచిదే, ఒక్క మనిషికి ఎక్కువ వండమన్నారు. ఎందుకంటే తినేవాళ్ళలో భర్తకో, భార్యకో, పిల్లలకో ఏదైనా కాస్త బాగుంది పదార్థం అంటే ఇంకొంచెం పెట్టుకుందామని అనిపించినప్పుడు గిన్నె చూస్తే అందులో ఉంది అనిపించాలి తప్ప గరిటె పెట్టగానే గీ అని గీత సౌండ్ రాకూడదు. అసలు పూర్వం అయితే కొన్ని నెలల్లో ఉండేవి, గరిటె లోపల పెట్టినప్పుడు సౌండ్ వస్తే ఉండేవారు వాళ్ళు. అప్పుడు మనుషులు అలాగే వచ్చేవారు, ఇంటికి అతిథులు ఎవరో అనుకోకుండా వచ్చేవారు, పెట్టేవారు, కాస్త ఎక్కువే పెట్టేవారు, మిగిలితే ఏదో ఎవరికో ఇచ్చేవారు. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి, మిగిలిన ఇచ్చింది పట్టుకెళ్ళేవాళ్ళు లేరు. ఇవాళ మాకు వండి పెట్టమనే వాళ్ళు తయారయ్యారు. పని మనుషులు కూడా పెద్ద మనుషుల్లో ఉన్నారు. రకరకాలుగా ఉన్నాయి సమస్య. అయినా కూడా మన దృష్టి ఎలా ఉండాలంటే ఉన్నంతలో కాస్త ఎక్కువే వండుదాం, ఏదో అయితే అవుతుంది, ఏదో చేసుకుందాం. ఎందుకంటే ఏదైనా ఆ సమయానికి కాస్త తినాలనిపించి తింటే
దానికి వేదం చెప్పింది ఏమిటంటే మోఘమన్నం విందతే అప్రవీణాః సత్యం బ్రవీమి వదయిత్ సతస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది. మోఘమన్నం విందతే, తన కోసం తాను వండుకొని తింటున్నాడు అంటే ఆ భార్య భర్త ఇద్దరూ తిన్న అన్నం వ్యర్థం. సత్యం బ్రవీమి, ఖచ్చితంగా నేను నిజమే చెబుతున్నా అంటోంది వేదం. వదయిత్ సతస్య, అది అతని పాపాన్ని అతను వండుకొని తింటున్నట్టే లెక్క. నార్యమణం పుష్యతి నో సఖాయం, ఇంట్లో పెద్దవాళ్ళకి అన్నం పెట్టకుండా చిన్నవాళ్ళు తినకూడదని. అందుకని ఇంట్లో ఆడవాళ్ళు పూర్వం ఏం చేసేవారంటే అత్తగారికి మావగారికి ముందు పెట్టేసేవాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ ప్రాణాలు పోతాయి సమయానికి పడకపోతే. తర్వాత పిల్లలకి పెట్టేవారు, తర్వాతే వీడు తినేవాడు. వీళ్ళు రకరకాల పనులు వచ్చాక ఎవరి దారి వారిదే, ఎవరికి వారే యమునా తీరే. పెట్టేవాళ్ళు లేరు, పెట్టుకు తినమనే వాళ్ళే తయారయ్యారు. ఆ పెడితే ఉండే ఆనందం వేరు. అందుకని నా అర్యమణం పుష్యతి నో సఖాయం, పెద్దవాళ్ళకి పెట్టకుండా, మిత్రులకి పెట్టకుండా, ఎవరికి పెట్టకుండా కేవలాఘో భవతి కేవలాది, తన కోసం తాను వండుకుని తింటే పాపం వండుకుని తినట్టే లెక్క అన్నారు. ఇంకో మాట కూడా చెప్పారు, మనకి ఉద్యోగాల్లో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ ఏ రకంగా మనకు ఆదాయం వచ్చినా సరే ధర్మశాస్త్రం స్పష్టంగా ఏం చెబుతోంది అంటే దాన్ని 4 భాగాలు చేయమంది. ఆదాయాన్ని 4 భాగాలు చేయాలి. ఒక మనిషికి 50,000 రూపాయల జీతం ఉంటే 4 భాగాలు చేయమన్నారు. అందులో 25,000 రూపాయలు భార్య భర్త పిల్లలు నెలకు ఖర్చు పెట్టేసుకోండి అని చెప్పారు. అన్నీ అందులో వచ్చేయాలి 25,000 బడ్జెట్. అలా బడ్జెట్ నిర్మాణం చేసుకోవాలి. మన ఖర్చులను బట్టి సంపాదిద్దామని ప్రయత్నం చేయకూడదు, చాలా కష్టం. అందుకే ఒత్తిళ్ళు వస్తున్నాయి. 50,000 ఎక్కడ సరిపోతుంది? ఈ రోజుల్లో 2 లక్షలు ఉంటే కానీ చాలదు అని 2 లక్షలు ఎలా సంపాదించాలని ఆలోచించి లంచాలు పుచ్చుకుంటున్నారు అందరూ. వచ్చిన 50,000తోనే మనం బతుకుతామంటే లంచం పుచ్చుకోడండి. కావాలని ఎందుకు పుచ్చుకుంటాడమ్మా? ఎవడైనా పాపం అని తెలీదా? మన ఆశలు ఎలా ఉన్నాయి అంటే 3 ఖర్చులు ఉన్నాయి. 50,000 ఏమి సరిపోతాయి? జీతం మనకి 50,000 వస్తుంది, బల్ల కింద పెట్టి నొక్కేస్తే తప్ప ఇంకో 50,000 రావు అంటున్నాడు. కానీ ఈ ఇచ్చినవాడు, లంచం ఇచ్చినవాడు ఇంకో చోట నొక్కేస్తాడు కదా. మొత్తం అందరూ కలిసి ఏ పేదవాడు పీక నొక్కేశారు, లేకపోతే రోడ్డు పీక నొక్కేశారు. కాంట్రాక్టర్ కదా, రోడ్డు పీక నొక్కేస్తాడు. ఆ రోడ్డు ఇంత వెడల్పు ఉండేది ఇంతే ఉంటుంది, కోడి మెడలా ఉంటుంది, అది ఏనుగు మెడలా ఉండేది. అయితే కింద ఇసుకే ఉంటుంది, సిమెంట్ ఉండదు, తారు ఉండదు. ఎందుకు ఉండదు? ఈ లంచాల కారణం. ఆయన ఏమంటాడు కాంట్రాక్టర్, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి సార్, అంతా పంచుకోవడమే మొత్తం, మీకేం తెలుసు అంటాడు. అందులో సామెత ఉంది, చేతులు తడిపితే కానీ పని అవ్వదని. తడపడం అంటే అర్థం ఏంటండి? డబ్బులు ఇవ్వడం. చేతులు తడిపితే పని ఇవ్వడం ఏంటండి? తడపడం ఏమిటి? ఆ మాట ఎందుకు వచ్చిందంటే పూర్వం ఈ నాణేలే ఉండేవి, కరెన్సీ లేదు. ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ల క్రితానికి వెళితే కరెన్సీ తక్కువ, 100 ఏళ్ల క్రితం అసలే లేవు. నిజాం నవాబు కాలంలో అన్ని నాణేలే ఉండేవి. ఆ నాణ్యాలతో వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే, నాణ్యం మనం చేత్తో పట్టుకుంటాం కదా, 10 రూపాయి బిళ్ళ 2 రూపాయల బిళ్ళ ఇప్పుడైనా సరే చేత్తో ఎక్కువసేపు పట్టుకుంటే చెమట పడుతుంది. ఆ చెమట ద్వారా మన వ్యాధులు ఇతరులకు వ్యాపిస్తాయి నాణ్యాలు. అందుకని నాణ్యాలనే దానం ఇచ్చేవారు. కాబట్టి ఇచ్చేటప్పుడు ఈ నాణ్యం కడిగేవారు, వాడి చెయ్యి కూడా కడుక్కోమనేవారు. అది చేతులు తడపడం, తడిపిన వెంటనే నాణ్యం చేతిలో పెట్టేవారు. అందుకని చేతులు తడపడం అనే మాట. ఇప్పటికి కూడా ఏదైనా దానం చేస్తే కాళ్ళు కడుక్కోమంటే చేతులు తడుపుతారు, అప్పుడే దానం ఇస్తారు. తడపడం ఎందుకు వచ్చిందంటే నాణ్యాలు కారణం. ఈ నాణ్యాల్లో కూడా ఒక ఇబ్బంది ఉండేది. మనకు 116 ఇస్తారు. ఇప్పుడు గమనించండి, ఎవరైనా దానం ఇస్తే 1016, 10,116, 1,116, 1,00,000 ఇచ్చాక మళ్ళీ 116 ఏమిటండి? ఈ 116 నమ్మకం ఎందుకు వచ్చిందంటే, నిజాం నవాబు ఇక్కడ పరిపాలించే కాలంలో ఈ సంస్థానాధీశులు ఉండేవారు కదా, వారి పరిపాలనలో హిందూ సంస్థానాలే, చాలా భాగం హిందూ సంస్థానాలే, కొన్ని వేరే వాళ్ళు ఉండేవి. వాళ్ళందరూ ముఖ్యంగా గద్వాల మహార సంస్థానాధీశుడు, వనపర్తి సంస్థానాధీశుడు, వీళ్ళు పండితుల్ని బాగా పోషించారు. గోదావరి జిల్లాల నుంచి పండితులు వచ్చేవారు, తిరుపతి వెంకట కవులు వాళ్ళు. వాళ్ళకి వీళ్ళు ఏం చేసేవారు? 100 రూపాయలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ. కానీ నాణం యొక్క విలువ నిజాం రాజ్యంలో వేరు, సర్కార్ రాజ్యంలో వేరు. గోదావరి జిల్లా అన్నప్పుడు సర్కార్ అనేవారు. ఇప్పటికీ సర్కార్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది అక్కడ, అది ఆ ప్రాంతంలోనే పెడుతుంది, ఈ ప్రాంతానికి రాదు. సర్కార్ ప్రాంతం, ఆ జిల్లాను సర్కార్ జిల్లాలు అంటారు. సర్కార్ అంటే ఇంగ్లీష్ సర్కార్. ఇంగ్లీష్ సర్కారు వాళ్ళ కరెన్సీ అక్కడ ఉండేది, నిజాం నవాబు నాణ్యాలు ఇక్కడ ఉండేవి. ఈ సమస్య వచ్చిందంటే ఈ బ్రాహ్మణులకి పండితులకి ఇక్కడ 100 రూపాయలు ఇస్తే ఆ 100 అక్కడికి రాజమండ్రి పట్టుకెళ్ళి మార్చుకునేసరికి 94 రూపాయలు అయ్యేవి సమస్య ఎక్స్చేంజ్లో. 100 రూపాయల నాణ్యాలు పట్టుకెళ్ళి అక్కడ మారిస్తే అక్కడ 94 రూపాయలే ఇచ్చేవారు అక్కడ కరెన్సీ ప్రకారం. ఈ పండితులు ఏమనుకునేవారు, ఇచ్చేవాడు ఎవడో 100 ఇవ్వచ్చు కదా, మళ్ళీ 94 ఏమిటి అనేవారు. ఈ నాణ్యాలు మార్పడం విషయం వాళ్ళకి నచ్చేది కాదు. అవన్నీ వాళ్ళు చూసుకోవాలి, మనకి 100 ఇవ్వాలి, 100 ఇచ్చారని చెప్పుకుంటాం, శతమానం భవతి అని. అంతేగాని 94 మానం భవతి అనం కదా.
లోటే కదా. అప్పుడు నిజాం నవాబుకి ఎవరో ఈ విషయం చెప్పారు, ఈ సంస్థానాధీశులకి. అక్కడికి వెళ్ళిన బ్రాహ్మణులు పండితులు ఇలా బాధపడుతున్నారండి, 100 రూపాయలు అక్కడికి పట్టుకెడితే 94 అవుతున్నాయి. ఆయన అన్నాడు, ఈ మాత్రానికి వేద పండితుల్ని బ్రాహ్మణుల్ని బాధపెట్టడం ఎందుకయ్యా, ఎంత ఇస్తే 100 అవుతుందో కనుక్కోరాడు, 116 ఇస్తే 100 అవుతుందని చెప్పారు. అందుకని అప్పటి నుంచి 116 ఇవ్వడం సంప్రదాయం. చారిత్రక పరిణామాలు గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ చేతులు తడపడం కానీ 116 కానీ అందుకు వచ్చింది. అప్పటి నుంచి ఒక సెంటిమెంట్, ఏది ఇచ్చినా సరే 116 ఇవ్వండి, 10,000 116 ఇవ్వండి, 1,00,000 కోటి ఇచ్చిన వాడు కూడా 116 ఇస్తాడు, భయ కనీసం 16 అయినా ఇస్తాడు. అక్కడి నుంచి ఏదో సున్న రాకూడదు అనేది సున్న పవిత్రం, పూర్ణ పదార్థం. కానీ 116 వ్యవహారం నిజాం నవాబు గారి కారణంగా వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళ పండితులు సంతోషించారు, అమ్మాయ 116 ఇస్తే వాడు ఏమి ఇస్తే మనకి, ఇక్కడికి వచ్చాక 100 అయింది కదా, ఇంటికి వెళ్ళి మా ఆవిడికి చెప్పొచ్చు, శతమానం భవతి అనేవారు. ఈ మార్పుడులో వచ్చినాయి పని. అలాంటి ఉన్నప్పుడు అండి జరిగే లెక్క ధర్మాన్ని గురించిన గుణం ఎలా ఉంటుంది అంటే, ఆ ఆదాయాన్ని 4 భాగాలు చేసుకుంటే 25,000, 50,000 వచ్చిన మనిషి సగభాగం అంటే 25,000 తాను కుటుంబానికి, పిల్లల చదువుకి, ఆరోగ్యం ఏదైనా ఖర్చు పెట్టేసుకోవాలి. అవ్వకపోయినా సరే ఖర్చు పెట్టేమన్నారు దాసత్వం. మిగిలిన 25,000లో 12,500 ఖచ్చితంగా నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావో, అది 1,00,000 రూపాయలు 10 లక్షలు అయ్యాక పొలం కొంటావో, ఏం కొంటావో దాచేయి, భవిష్యత్తు కోసం దాచేయి. ఎంత జాగ్రత్త చెప్పారో మనుస్మృతిలో చెబుతారు ఈ విషయాన్ని. ఆదాయంలో సగం 50%, ₹10 శుభ్రం ఖర్చు పెట్టేసి హాయిగా ఉండండి. పిసిని కొట్టు వాళ్ళ బతకద్దు, ఎక్కడ అయిపోతుందో అని, సుఖంగా బతకండి. 2 లక్షలు సంపాదించుకునేవాడు ఉంటాడు, వాడు శుభ్రంగా 1,00,000 ఖర్చు పెట్టుకోవాల్సిందే. అలాగే ఆదాయంలో సగం ఖర్చు పెట్టేసేయాలి. మిగిలిన సగంలో 4వ వంతు ఉందే పావలా, దాన్ని భవిష్యత్తుకు దాచుకోవాలి. ఎక్కడ దాచినా మంచిదే, ఎలా దాచినా మంచిదే. ఆ మిగిలిన ఆదాయం ఉందే పావలా, దాన్ని ఖచ్చితంగా దాన ధర్మాలకి వినియోగించమని చెప్పారు. అది మనం పాటించగలిగితే ఈ జన్మకి కాదండి, పరజన్మకు కూడా పునాది వేసుకున్నట్టే. అది అంత గొప్పది. ఈ పరజన్మకు కూడా వేసుకున్నట్టు. ఎంత ఎక్కువ ఆదాయం ఉంటే అంత దాన ధర్మాలు చేయాలి. 10,000 వచ్చేవాళ్ళు, 15,000 వచ్చేవాళ్ళు చేయకూడదు. వాడు 4 భాగాలు కాదు, ఎన్ని భాగాలు చేసినా ఏం లేదు అక్కడ. అది మళ్ళీ అప్పులు చేసి చేయమని ఎవరు చెప్పాలి. ఈ దాన ధర్మాలు ఉన్నవాడిని, లక్షలు సంపాదిస్తున్న వాడు లేరండి, మనలోనే ఉన్నారు, చేసుకోవాలి. అలాగే అన్ను 50,000 దానం ఇవ్వడం, 1,50,000 ముందు లోపల పెట్టుకున్నావుగా, 50,000 ఇవ్వడానికి ఇచ్చేది పావలా, ముప్పావలా దాచుకున్నావు. అలా ఆలోచించాలి. ముప్పావలా దాచుకో, పావలా ఇమ్మని చెప్పారు. అందులో ₹10 ఖర్చు పెట్టమన్నారు. భార్యాభర్త ఇద్దరు ఆనందంగా ఉండమన్నారు. కోటీశ్వరుడు ఇంట్లో పెళ్లి జరిగితే బంగార పళ్ళాల్లో భోజనం పెట్టచ్చు, తప్పేం లేదు. కోట్లు ఖర్చు పెట్టి పందిళ్ళు వెయ్యాలి, వైభవంగా చేయాలి. ఎందుకంటే తద్వారా విద్యుత్తు పని వాళ్ళని, పందిళ్ళు వేసేవాళ్ళని, రకరకాల క్లాస్ 4 ఎంప్లాయీస్ని, బడుగు బలహీన వర్గాల వారిని ఆయన పోషించిన వాడు అవుతున్నాడు, ఉపాధి కల్పించిన వాడు అవుతున్నాడు. దాని ఆర్భాటం అని అనద్దు, అది అలాగే జరగాలి. అది అలా జరగాలి. రాని వైభవం అండి. ఆయన కోటీశ్వరుడు అండి, శుభ్రంగా కూతురు పెళ్లి ఖర్చు పెడుతూ పెట్టనివ్వండి. ఏం పోయింది, మనదేం పోయింది అందులో? ఊరికి ఆర్భాటం చేశారంటే చేయనివ్వండి. ఆయన ఏమో పెళ్లికే వ్యయం చేశాడుగా. కానీ దానివల్ల ఆ వ్యయంలో బంధువుల్ని మెప్పించడం కోసం, ఆర్భాటం కోసం చేయకూడదు, దాన ధర్మాల కోసం వ్యయం చేయాలి. అలాగే ఉపాధి కల్పన కోసం చేయాలి. ఓ పెద్ద పందిరి వేసాడు అనుకోండి, ఆ పందిరి వేయడానికి ఎంతమంది కష్టపడతారండి? వాళ్ళందరికీ ఉపాధి దొరికినట్టుగా ప్రభుత్వం వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలదా? 10 మంది ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగితే ఆ పెళ్లిళ్ళ మీద వచ్చే ఆదాయంతో మిగిలిన 9 నెలలు గడిపేస్తారండి వాళ్ళు. కేవలం శ్రావణ మాసంలో పారితోషికాలు ఇచ్చే పారితోషికాలతో బ్రాహ్మణులు గోదావరి జిల్లాలో మిగిలిన 11 నెలలు గడిపేవారండి శ్రావణ మాసం సంభావనతో. తప్పేం లేదు. అలాగే పేదవాడు ఉంటాడు, మధ్యతరగతి వాడు ఉంటారు. మనం పెళ్ళిళ్ళు ఎలా చేయాలయ్యా? మన తాకత మేరకే చెయ్యాలి. అందుకని ఇవాళ ఎలా జరుగుతాయంటే, మా కులంలో అదేం లేదండి, మా కులం ప్రకారం చేయాలని కులం వారిని అనుసరించి చేస్తున్నారమ్మా. చాలా ఇబ్బంది అది. మన కులంలో పేదవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారి ఐశ్వర్యాన్ని బట్టి చేస్తారు, మనం చేయకూడదు. అందుకని సరిగ్గా 4 భాగాలు చేసి దాన్ని ఎలా పంచిపెట్టాలో చెబుతున్నాడు. అది ఒక్కటి ముఖ్యమైన విషయం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. చత్వారో ధనదాయాదాక ధర్మాగ్ని రూపదస్కరాక తేషాం జ్యేష్ఠావమానేన త్రయకుప్యంతి సోదరాక. 4 భాగాలు చేయి ఆదాయాన్ని అన్నట్టే కవి ఏం చెబుతున్నాయంటే సుభాషితాల్లో, ధనానికి శత్రువులు 4 ఉన్నారట. చత్వారో ధనదాయాద, ధనానికి శత్రువులు 4 ఉన్నారట. శత్రువులు అంటే అర్థం ఏమిటి? హరించేవాళ్ళు కదా. అంటే ధనం ఖర్చు పెట్టేసి లాగేసుకునేవాళ్ళు, ఖర్చు పెట్టించి లాక్కునేవాళ్ళు 4 ఉన్నారు. అవి ఏమిటంటే ధర్మ, అగ్ని, నృప, తస్కరాక. ఒకటి ధర్మం, అంటే ఈ ధర్మకార్యాలు, పరోపకారాలు. అది ధనానికి శత్రువు. ఎందుకని? మరి పరోపకారం చేసేవాడికి డబ్బు ఉండదండి, తరిగిపోతూ ఉంటుంది. అదే శత్రువే కదా ఒక రకంగా.
చమత్కారంగా చెబుతున్నాను ధర్మం అంట. తర్వాత రెండో శత్రువు ఎవరంటే అగ్ని, లేదా ఏదైనా ప్రమాదాలు అన్నమాట. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, తద్వారా ఆసుపత్రులకు వెళ్ళడం, ఇది కూడా ఈ రకంగా కూడా డబ్బు అయిపోతుంది. ఇవాళ ఎంత సంపాదించినా సరే, 2 లక్షల జీతం ఉన్నా సరే, మనం ఎంతవరకు సుఖంగా ఉన్నామంటే ఆరోగ్యం బాగున్నంతవరకు. ఆరోగ్యంలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆ టెస్ట్ అండి, ఈ టెస్ట్ అండి, మొత్తం క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. 1 డే టెస్ట్ దగ్గర నుంచి మొత్తం 5 రోజులు ఇన్నింగ్స్ వరకు మొత్తం అన్నీ ఉండి 2 ఎకరాలు అమ్మించేస్తాడు అనుమానం. ఇన్ని టెస్టులు చేసి ఆ రిపోర్ట్ వస్తే డాక్టర్ గారు అది ఏ రోగమో చెబుతారు. అందుకని చెయ్యి పట్టుకుని చెప్పేవాడు ఎవడు లేడు ఇక్కడ. అందుకని ధర్మ అగ్ని అంటే ఇవాళ అగ్ని ప్రమాదమే కాదు, రోడ్డు ప్రమాదం కానీ ఇతరత్ర ఆరోగ్యపరమైన వస్తే ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాయి. ఆ రకంగా ఖర్చు అయిపోతుంది. గవర్నమెంట్ ప్రభుత్వం పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా ఎంత ఇన్కమ్ ఉంటే దాన్ని బట్టి ట్యాక్స్ ఉంది కదా. పైగా ఈ దేశంలో ట్యాక్స్ ఎలా ఉంటుందంటే అమెరికాలోగా ఏదో 40% 30% అని ఉండదు. నీకు 10 లక్షలు ఉంటే ట్యాక్స్ వేరు, ₹1,00,00,000 ఉంటే ట్యాక్స్ వేరు. ₹1,00,00,000 ఉంటే సగం ఇచ్చేవలసిందే. అందుకే ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విధానం లేక ఎగ్గొట్టేస్తారు వీలైనంతవరకు. ఎగ్గొట్టకుండా ఎవడైనా అధికారం వస్తే వాడు కొంత దగ్గొట్టేస్తే వాడు ఎగ్గొట్టే ఉపాయం చెబుతాడు. గొడవలేదు కదా, ఎవడు ఉపాయాలు వాడుకున్నాయి. ఏమయ్యా ఎగ్గొట్టదలుచుకోలేదు, నీకేం దగ్గొట్టమంటాడు, సరే కానివ్వండి సార్ అంటాడు. వాడేమన్నా దేశభక్తుడా? అందుకని ధనానికి శత్రువులు ఒకటి ధర్మకార్యాలు, పరోపకారాలు, ఇలా చేపట్టే కార్యక్రమాల వల్ల డబ్బు అయిపోతుంది అనుమానం వల్ల. రెండవది ప్రమాదాలు, మూడవది ప్రభుత్వం, నాలుగవది ఉందండి తస్కరాహ, దొంగలు. పైగా ఇదివరకు దొంగల కంటే ఇప్పుడు దొంగలు చాలా తెలివైనవాడు. ఇదివరకు అమావాస్య నాడే దొంగతనం చేసేవారు. నల్లటి మేకప్ రంగు వేసుకునేవారు, చీకట్లో కనపడకుండా గోడకి కన్నం వేసేవారు, చాలా యాతన పడేవారు. ఆ గోడ కన్నంలోంచి తను దూరడో తెలుసుకోవడం కోసం ఒక బ్రాహ్మణ అబ్బాయి పృచ్ఛకటిక నాటకంలో దొంగతనం చేసి ఆ దొంగ తీసిన కన్నంలో తను పడతానో పట్టనో తెలియడం కోసం యజ్ఞోపవీతం తీసి కొలుచుకున్నట్టు మహానుభావుడు. కొలుచుకున్నప్పుడు అనుకున్నట్టు మా నాన్నగారు యజ్ఞోపవీతం ఎందుకు వేశారో ఇప్పుడు అర్థమైందన్నట్టు. ఎందుకంటే అంతవరకు వాడు సంధ్యావందనం చేయాలి. యజ్ఞోపవీతం ఎందుకంటే కన్నం కొలవడానికే. ఎందుకంటే వాడి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదా. ఎందుకంటే వాడికి ఐడియా, నేను ఈ కన్నంలో పడతానా పట్టనా, ఎందుకంటే కట్టకుండా దూరేయడానికి బయట లోపల ఎవడైనా ఉంటే సుత్తెట్టు కొడతాడు. నేను ఈ కన్నంలో పడతానా పట్టనా అంటే వాడికి వచ్చిన ఆలోచన ఏమిటంటే యజ్ఞోపవీతం నా పొట్ట చుట్టూ పట్టింది కదా, అంచేది యజ్ఞోపవీతం కొరత సరిపోతే నేను పడతా. ఎంత గొప్ప ఆలోచన అండి. దేవతలు కూడా రాది ఆలోచన. అని చెప్పి వాడు యజ్ఞోపవీతంతో కొలిచి అప్పుడు తండ్రికి నమస్కారం చేశాడు. తండ్రి, నువ్వు ఉపనయనం చేసింది మాత్రం నేను సంధ్యావందనం చేయలేదు అని వాడు లోపలికి వెళ్ళి ఒక ఆవిడ పడుకుని ఉంటే ఆవిడ మెడలో గొలుసు తీస్తాడు. ఎంత విచిత్రంగా తీస్తాడు అంటే ఆ గొలుసు కుక్క ఉంటుంది కదా, ఆ కుక్క ఆ రింగులో దూరం ఉంటుంది కదా, యజ్ఞోపవీతం యొక్క ఒక పోగు తీసి ఆ రింగు మధ్యలోకి ఇలా లేపుతాడు. ఆవిడకి మెలకు రాకుండా గొలుసు లాగేస్తాడు. ఇది రెండో ఉపయోగం. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనుకోండి, పుస్తకంలో చదివాను. పృచ్ఛకటిక నాటకంలో సూత్రకుడు ఇవన్నీ చెబుతాడు చమత్కారంగా. అంతేకాదు తలుపు గడియ తీసేట యజ్ఞోపవీతంతో. తలుపు గడియ ఎలాగంటే అప్పుడు చెక్క తలుపులు ఉండేవి. ఒకటే అడ్డగడియ ఉంటుంది. ఆ గడియ పైన ఖాళీ ఉంటుంది, కింద ఖాళీ కన్నం కనపడుతూ ఉంటుంది. ఈ యజ్ఞోపవీతాన్ని పైనుంచి కిందకేసి కింద నుంచి లాగాడు, పైకి లాగాడు, గడియ ఇచ్చేసి అని. ఇలా గడియలు తీయడానికి, ఆడవాళ్ళ గొలుసులు వాళ్ళకి తెలియకుండా లాగేయడానికి, కన్నాలు గొలుచుకోవడానికి యజ్ఞోపవీతం ఉపయోగపోతుంది. మా నాన్నగారికి ధన్యవాదాలు నాకు ఉపనయనం చేసినందుకు అన్నాడు. ఇందుకు ఆ యజ్ఞోపవీతం రకరకాలు ఉంటాయి. దానికి సూత్రకుడు చమత్కారంగా చెబుతాడు మృచ్ఛకటిక నాటకం. అలాగే తస్కరాహ, దొంగలు పట్టుకెళ్ళే అవకాశం కూడా ఉంది. పైగా అప్పుడంటే కన్న వేయడం, అమావాస్య ఏదో ఇలా కొలుచుకోవడం, ఇంత రిస్క్ తీసుకునేవాడు. ఇప్పుడు అదేం లేదమ్మా, శుభ్రంగా కొరియర్ వాడు వచ్చినట్టుగా, పోస్ట్ మ్యాన్ వచ్చినట్టుగా తలుపు కొట్టి లోపలికి వచ్చి నెత్తి మీద ఒకటి కొట్టి మొత్తం పట్టుకెళ్ళిపోతుంది. అసలు దొంగతనాలు లేవు ఎక్కడ, అన్ని దోపిడీలే. దొంగతనం చేసేంత సమయం ఎవరికీ లేదండి. అంత రాత్రి రావడం, కన్న వేయడం, మళ్ళీ పట్టుబడ్డం, 3 గంటలు పడుతుంది. అది పెద్ద సినిమా, లవకుశ సినిమా అది. అంత సినిమా ఉడుకుంది ఇక్కడ. శుభ్రంగా పగలే వచ్చి తలుపు కొట్టేసి ఆవిడ తలుపు తీసేలోగానే సుత్తెట్టి నెత్తి మీద కొట్టేసి అంతే శుభ్రంగా ఇంట్లో అని ఒలుచుకుంటాం. ఇటువంటి రోజుల్లో ఇంకా మన ఇంట్లో సొమ్ము ఉంది అంటే బ్యాంకుల్లో వేస్తే ఇవ్వట్లేదు కదా అని ఇంట్లో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి. అందుకే ఏం చెబుతున్నానంటే కవి చమత్కారంగా ఇక్కడ ధర్మ అగ్ని రూప తస్కరాగా, ధనానికి శత్రువులు నలుగురయ్యా, వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. అందులో ధర్మకార్యాలు పరోపకారం అనేవాడు పెద్దవాడు, ప్రమాదం అనేది రెండో వాడు, ఆసుపత్రులు అనేది, అలాగే ప్రభుత్వం అనేది 3వ సోదరుడు, దొంగలు అనేవాడు 4వ సోదరుడు. ఇందులో పెద్దవాడిని కనుక మీరు అవమానిస్తే మిగిలిన 3కి కోపం వస్తుంది అన్నాడు చమత్కారం. ఓ కుటుంబంలో పెద్దవాడు ఎవరైనా అన్నగారు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎవరో వీధిలో ఎవరో అవమానించారు, ఆయన ధర్మరాజు లాంటి వాడు అవమానం పడ్డాడు, వచ్చి ఏదోరా ఈవేళ వీధిలో కొంచెం పడకుండా మాటలనే పడాల్సి వచ్చింది అని తమ్ముళ్ళకి చెబితేనండి, తమ్ముళ్ళు ఊరుకోరు. అన్నయ్య నువ్వు ఊరుకుంటే మేము ఊరుకుంటావా
అని వీడు వద్దన్నా సరే వెళ్ళిపోయి వాడిని కొట్టేస్తారు. మా అన్నయ్యని అంటారు వారు, అంత పౌరుషం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ధర్మం అనేటువంటి జ్యేష్ఠ సోదరుణ్ణి మీరు పరోపకారం చేయకుండా అవమానిస్తే మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళకి కోపం వచ్చి ప్రమాదాల రూపంలో కానీ, ఆసుపత్రుల రూపంలో కానీ, దొంగల రూపంలో కానీ, ఇతరత్ర ప్రభుత్వం పన్నుల రూపంలో కానీ మీ డబ్బులు పోతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడండి కవి. ఎంత చమత్కారంగా చెప్పండి. చత్వారో ధనదాయాదాక ధర్మ అగ్ని నృప తస్కరాక తేషాం జ్యేష్ఠావమానేన త్రయకుప్యంతి సోదరాక. అందుకే ఈవేళ ఉపన్యాసానికి చివరి మాటగా నేను చెప్పదలుచుకున్నదంటే కావ్యాలు చదవాలమ్మా, ఓపిక చేసుకుని చదవాలి. కావ్యం వృచ్చిగట్టిగా నాటకం చదవబట్టి నాకు ఇవన్నీ తెలిసి. కావ్యం చదివితే గొప్పతనం ఏమిటంటే శాస్త్రం ఏదో ఒక సూక్తిలాగా చెప్పేస్తుంది, ఒక భద్ర కొట్టినట్టుగా చెప్పేస్తుంది శాస్త్రం. కవి అలా చెప్పడు, దాన్ని మృదువుగా మారుస్తాడు. అన్నదమ్ముల అనుబంధం పెట్టాడు ఇందులో. ధర్మం పరోపకారం పెద్ద సోదరుడు, ఈ దొంగలు ప్రమాదాలు, ఈ ప్రభుత్వం మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు. పెద్దవాడిని అవమానం చేస్తే కింద వాళ్ళ కోపం వస్తుంది కదా, నువ్వు పరోపకారానికి నీ ధనం వెచ్చించకపోతే ఈ ముగ్గురికి కోపం వచ్చి మొత్తం పట్టుకుపోతారు. కుటుంబ సంబంధంతో అన్వయించి చెప్పాడు కవి. చమత్కారం అంటే అర్థం అది. అప్పుడు మనసులో నాటుకుంటుంది, ఖచ్చితంగా చేస్తాం. అంతేగాని నీవు పరోపకారం చేయము, నీకు పుణ్యము వచ్చను అంటే నాకు అక్కర్లేదంటాడు గురి చేయి. అది ఎలా వస్తుందో కవిత్వం ప్రకారం చెప్పాలి. ఇలాగే మనకు అనేక రకాల కావ్యాలలో, సుభాషితాలలో ఈ పరోపకారార్థం ఇదం శరీరం అనేది ఎన్ని రకాలుగా అలంకారికమైన భాషలో సోదాహరణంగా చెప్పారో అలాగే కలుసుకుని ఇదే వేదిక మీద మనం